జూలై నెల 8వ తారీఖు పునీత అక్విలా మరియు పునీత ప్రిసిల్లా గార్ల పండగ. అక్విలా మరియు అతని భార్య ప్రిసిల్లా గార్లు రోము నగరంలో 1వ శతాబ్దంలో జీవించారు. వీరు క్రీస్తుని నమ్మి జ్ఞానస్నానం పొందారు. వీరు పునీత పౌలుతో కలిసి వేద ప్రచారంలో పాల్గొన్నారు. మంచి సహాయక కుటుంబంగా ఆదరణ చూపినట్లు అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయంలో చూస్తున్నాము. ఈ జంట పునీతుల గురించి 2వ జాన్ పాల్ జగద్గురువులు ఆధునిక ప్రపంచంలో కుటుంబం యొక్క పాత్ర అనే అంశంపై తమ అపోస్తోలిక ప్రబోధంలో క్రీస్తు శకం 1981 నవంబర్ 22న విడుదల చేస్తూ అందులో ఇలా పేర్కొన్నారు: బాల్య క్రైస్తవ సంఘంలో అక్విలా మరియు ప్రిసిల్లా కుటుంబం ప్రేషిత కార్యక్రమంలో పాల్గొన్నట్లుగానే ఈనాటి క్రైస్తవ జంటలు జీవిత సమయంలో కొంతైనా సువార్త ప్రచారంలోనూ ప్రేషిత ప్రార్థనా పనుల్లోనూ పాల్గొంటూ క్రీస్తు ప్రేమలో తోటి ప్రజల్లో సేవలందిస్తూ నూతన చైతన్యం, మంచి ఫలితం సాధించాలని తల్లి శ్రీసభ మీ ముందు ఉంచుతుంది. ఈ వేద వ్యాప్తి కోసం క్రైస్తవ కుటుంబాలు తమ వంతు ప్రత్యేక సహకారం తప్పక అందించాల్సి ఉంది. తమ కుమారులు కుమార్తెల్లో దైవ పిలుపును ప్రోత్సహించాలి అని పేర్కొన్నారు. బంగారు మాట: తల్లిదండ్రులారా, మీ పిల్లలకు కోపం రేపక వారిని క్రమశిక్షణలోను బోధనలోను పెంచుడు. పునీత అక్విలా మరియు ప్రిసిల్లా గార్లారా, మా కొరకు ప్రార్థించండి.